నా పేరు నా పేరు ముష్టి శ్రీనివాస్ అండి. అడ్వకేట్ కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఆడిటర్ని. మార్గదర్శి చిట్ ఫండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. మనకు ఇటీవల కాలంలో చిట్ ఫండ్ వాటి మీద అనేక రకమైన మోసాలు నేరాలు ప్రైవేట్గా చూస్తుండగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఆఫీస్గా చేసుకుని వాళ్ళు ఇటీవల జరుగుతున్న అనేక మోసాలు వారు చేసిన వాటికి మనం పేపర్లోనే చూస్తాం కాదు, నేనుగా మోసపోయిన తర్వాత నా దగ్గరికి అనేక మంది బాధితులు వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అప్రోచ్ అవడంలో ఈ అసోసియేషన్ ఫామ్ చేయటం, బాధితుల సంఘం అనేది ఏర్పాటు చేయడం మనకు జరిగింది. మార్గదర్శి చిట్ ఫండ్ వారు పేద మధ్య తరగతుల్ని వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని ఎయిమ్గా పెట్టుకుని వాళ్ళ చేత మార్కెటింగ్ ఆఫీసర్స్ చేత వాళ్ళు మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళ ఆదాయాన్ని వాటిని చూసుకోకుండా పేద మధ్య తరగతి వాళ్ళని మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి నమ్మించి వాళ్ళ చీటీ కట్టిస్తున్నారు. ఆ చీటీ కట్టిన తర్వాత వాళ్ళు చేసే పని ఏమిటంటే షూరిటీస్ అనే నెపంతో వాళ్ళు ఎవరికి డబ్బు ఇవ్వట్ల. ఇవాళ పొజిషన్ కనుక మనం ఆలోచించినట్లయితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో చూస్తే చందాదారులకి వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము చాలా ఉంది. వాళ్ళు అది ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో కూడా షూరిటీస్ అనే పేరుతో వాళ్ళు చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుండగా గమనిస్తే మార్గదర్శి చిట్ ఫండ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఏ ప్రజలకి ఏ చందాదారుడికి కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఒక డ్రైవర్ని తీసుకుంటే అతని జీతం ఎంతో మనకు తెలుస్తుంది అందరికీ. అటువంటి డ్రైవర్ చేత 20 లక్షల రూపాయల చీటీ కట్టించి మీకు మేము పాడించి ఇస్తామని చెప్పి వాళ్ళు పాడించకుండా వాళ్ళకి ఎప్పుడో కుదిరినప్పుడు పాడించి వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి ఇచ్చి నీది పాడేసామని చెప్పి వాళ్ళు హెరాస్ చేస్తుంటే అనేక మంది బాధితులు నాకు అప్రోచ్ అయ్యారు. అందులో ఒక ఆయన అయితే కర్నూలులో ఆయన గ్యారంటర్గా ఉండి వీళ్ళు వచ్చి చేసే బెదిరింపులకి ఆయనకి పక్షపాతం వచ్చి నోటి మాట లేకుండా కూడా ఆయన ఉన్నారు. వాళ్ళ భార్య ఫోన్ చేసి మాకు సాయం చేయమని అడిగింది. కానీ మార్గదర్శి వాళ్ళు చేసే వ్యవహారం ఒకసారి క్లుప్తంగా చెప్తాను. వాళ్ళు చీటీ రిజిస్టర్ చేసేటప్పుడు 50 మందితో చేస్తామని చెప్పి 25-30 మంది మధ్యలోనే చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ లాటరీ సిస్టమ్ అని పెట్టి ఆ లాటరీ సిస్టంలో ఎవరైతే ఏ 20 చీట్లు రిజిస్టర్ కాలేదో అది పెట్టి వాళ్ళకే వచ్చినట్టు ఆ 20 మంది మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళకే వచ్చిందని చెప్పి వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే ఆ లాటరీ సిస్టంలో కావాల్సిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ సొమ్ము ఇవ్వకపోగా వాళ్ళు చేసేది ఏంటంటే మొదటి చిట్టు పూర్తిగా తీసుకుంటారు. నా వ్యవహారంలో 50 లక్షల చీటు 50 నెలలు కట్టినప్పుడు మొదటి నెల 1,00,000 తీసుకుంటారు. రెండో నెల కంపెనీ చిట్ అని చెప్పి వాళ్ళే తీసుకుంటారు. అసలు కంపెనీ డబ్బు కడుతుందో లేదో లెక్కల్లోకి వెళ్తే అకౌంటెన్సీలోకి వెళ్తే అది ఇంతవరకు బ్యాలెన్స్ షీటే ఇవ్వాల. 2023 తారీఖు బ్యాలెన్స్ షీటు వాళ్ళు కట్టకుండా కట్టే ప్రజల సొమ్ము 50 మంది దగ్గర వసూలు చేసి తీసుకుంటున్నారు. ఇది కాక వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు.